రంగారెడ్డి జిల్లా మాదాపూర్లో గంజాయి హాష్ ఆయిల్ కలకలం రేపింది. 830 గ్రాముల గంజాయితో పాటు 14 గ్రాముల హాష్ ఆయిల్ సీజ్ చేసింది శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం. ఐటీ కారిడార్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే టార్గెట్ గా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. మాదాపూర్, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడలో ఉండే విద్యార్థులకు గంజాయి అలవాటు చేస్తుంది గంజాయి ముఠ. మాదాపూర్ సిద్దికీనగర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి గంజాయి బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మాదాపూర్ సిద్దిక్ నగర్లో గాంజాని విక్రయిస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులని శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిత్యము ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్కి గాంజాని బైకుల ద్వారా తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లుగా కూడా అటు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి సమాచారం అందడంతో ఇద్దరు వ్యక్తులు ఒక సాఫ్ట్వేర్ వ్యక్తికి గాంజాని తీసుకువచ్చి విక్రయిస్తున్నటువంటి టైంలోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడంతో పాటు డ్రగ్స్ని అమ్మాలి అని అంటే పెడ్లర్స్ భయపడే సిచ్యువేషన్కి వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి అంటే అటు ఒరిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి గతంలో ఇక్కడికి డ్రగ్ని తీసుకొచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ డ్రగ్స్ అమ్మకాలు అనేవి జరిగాయి. కానీ ఎప్పుడైతే అటు చెక్ పోస్టుల వద్ద కూడా స్పెషల్ పోలీస్ టీమ్ని ఏర్పాటు చేసి చెక్ పోస్టుల దగ్గర తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ని రాష్ట్రంలోకి రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో అటు డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, అదేవిధంగా డ్రగ్ కన్జ్యూమర్స్ వీళ్ళంతా కూడా డ్రగ్స్ని తీసుకోవడం, అమ్మడాలు వీటన్నిటిని కూడా కొంతమేరకు తగ్గించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మత్తు తీసుకునే దానిలో భాగంగానే డ్రగ్స్ దొరకకపోవడంతో గాంజాని తీసుకొని మత్తుకు బానిసలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే మత్తుకు బానిసలు అయ్యారో వాళ్ళంతా బయటపడలేకపోవడంతో ఒకవైపు ఈ గాంజా అయినా సరే తీసుకోవాలి అని చెప్పేసి ఎక్కడికక్కడ గాంజా అమ్మేటువంటి వాళ్ళంతా కూడా ఇదే అదునుగా చేసుకొని ఎవరైతే బానిసైనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఇస్తున్నారంటే చాలామంది వర్క్ ప్రెజర్, సాఫ్ట్వేర్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ కావచ్చు, వర్క్ ప్రెజర్స్ ఉండడం, స్టడీలో ప్రెజర్గా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు గాంజాని సేవిస్తే కొంతవరకు రిలాక్స్ అవుతారు అనే భావనతో వీటికి అలవాటు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ సిద్దిక్ నగర్ కావచ్చు, అదేవిధంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో అటు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్తో పాటు స్టూడెంట్స్, అదేవిధంగా కాలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళు హాస్టల్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. మరోవైపు ఐటీ కారిడార్ ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారో అక్కడనే ఈ గాంజా కావచ్చు వీళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి గాంజాని అలవాటు చేసి వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తున్నారు. పోలీసులు అయితే ప్రత్యేక నిఘా ఉంచారు. ఎవరైతే గాంజాని అమ్ముతున్నారో వాళ్ళతో పాటు గంజాయి తీసుకుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీకెండ్స్ వచ్చిందంటే చాలు ఒకవైపు గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పబ్స్ ఉంటాయి. ఆ పబ్స్లో కూడా గతంలో డ్రగ్స్ని వాడుతున్నట్లు నార్కోటిక్ కావచ్చు, అదేవిధంగా పోలీసులకి అందినటువంటి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి సోదాలు చేశారు. ఎవరైనా సరే డ్రగ్ కావచ్చు, గాంజా కావచ్చు వీటన్నిటిని కూడా పబ్స్, బార్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కడైనా ఉపయోగిస్తే పబ్స్ మీద, అదేవిధంగా ఈ హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతము గాంజాని విక్రయిస్తున్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళు గతం నుంచి ఎక్కడెక్కడ గాంజాని సప్లై చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమంది గాంజాకి అలవాటు పడి ఉన్నారు వాళ్ళందరి డీటెయిల్స్ కూడా సేకరిస్తారు. ఆ తర్వాత వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది. గాంజాని కొంతమంది ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నటువంటి వీళ్ళు విక్రయిస్తున్నటువంటి వాళ్ళలో కొంతమంది ఉంటే మరికొంతమంది గతం నుంచి కూడా వీళ్ళ దగ్గరే కొనుగోలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరి వివరాలు కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. మరోవైపు వీకెండ్స్ వచ్చిందంటే చాలు ఎంజాయ్మెంట్లో భాగంగానే చాలా మంది గాంజాయిని కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మాత్రము మరొకసారి గాంజాయి విక్రయిస్తూ ఎవరైతే సాఫ్ట్వేర్కి విక్రయించడానికి వచ్చినటువంటి గాంజాకి సంబంధించి అంటే శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా గతంలో ఎక్కడైనా సరే వీళ్ళు గాంజాని విక్రయించి వీళ్ళ మీద ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, లేదంటే మొట్టమొదటిసారి ఏమైనా సరే వీళ్ళు గాంజాని విక్రయిస్తూ పట్టుబడ్డారా, అసలు వీళ్ళకి గంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమంది వీళ్ళకి టీం నెట్వర్క్ ఉంది, వీటన్నిటినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి గాంజాయి విక్రయిస్తూ ఈ మాదాపూర్ అంటే వీళ్ళ టార్గెట్ అంతా
ఏదైతే హాస్టల్స్ అదేవిధంగా ఐటీ కారిడార్స్ ఉంటాయో, క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో, విద్యార్థులు అదేవిధంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్నే టార్గెట్గా చేసుకుని వీకెండ్స్లో ఎక్కువగా కూడా వాళ్ళే వచ్చి బండ్ల మీద గాంజాయిని తీసుకువచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు ప్రత్యేక నిఘాని కూడా పెట్టారు. వాళ్ళకి సంబంధించి ఎవరెవరికి గాంజాయిని ఇచ్చారు, గంజాయి ఇస్తున్నారు, ఎక్కడెక్కడ నుంచి తెస్తున్నారు అనే దాని మీద కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి విచారించిన తర్వాత అన్ని వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, సిద్దిక్ నగర్.